నదీ తీరాన ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చివరన వరమ్మ అనే ఒక అవ్వ ఉండేది. వరమ్మకు ఈ లోకంలో ఎవరూ లేరు. ఆమె దగ్గర ఆస్తుల్లేవు, అరకల్లేవు. ఉన్నదల్లా ఆ పెంకుటిల్లు మాత్రమే. ఆమె వండుకునేది గంజన్నమే అయినా అది వండేటప్పుడు పాడే జానపద పాటలు ఊరంతా వినిపించేవి. ఆమె పాటల్లో ఒక తెలియని ఆనందం కూడా ఉండేది. ఊరిలో ఎవరికి ఏ కష్టమొచ్చినా వరమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవారు. అప్పుల బాధలో ఉన్న రైతైనా, అత్తవారి వేధింకులలో ఉన్న ఆడపిల్లైనా ఆమె దగ్గరికి వచ్చి కష్టాలు చెప్పుకునేవారు. వరమ్మ పెద్దగా చదువుకోలేదుగాని ఆమె చెప్పే మాటలు వేద మంత్రాల్లా ఉండేవి. ఏముందిరా ఈ లోకంలో, వచ్చేటప్పుడు ముష్టి పట్టుకొచ్చాం, వెళ్ళేటప్పుడు ముసిముసి నవ్వులు పట్టుకెళ్ళాలి. ఉన్నంతలో ఒక ముద్ద పంచుకు తింటే కడుపు నిండా పుణ్యమే అని చెప్పేదామె. ఒక రాత్రి కుండపోతగా వర్షం కురుస్తోంది. వరమ్మ లాంతరు వెలుగులో మట్టి పొయ్యి మీద చారు కాస్తోంది. అప్పుడు ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీసి చూడగా పూర్తిగా తడిచిన బట్టలతో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతని కళ్లల్లో ఒక వింతైన కాంతి ఉంది. వరమ్మ అతన్ని లోపలికి పిలిచి పొడిబట్టలిచ్చి తను వండుకున్న అన్నం, చారు పెట్టింది. ఆ యువకుడు తింటున్నంతసేపు వరమ్మ ఏదో ఒక కథ చెబుతూ అతన్ని నవ్విస్తూనే ఉంది. భోజనం ముగిశాక ఆ యువకుడు వరమ్మ వైపు తీక్షణంగా చూసి ఇలా అన్నాడు. అవ్వా, నీ దగ్గర ఏమీ లేకపోయినా ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు? ఈ ఊరిలో కోటీశ్వరులు కూడా నిద్రలేక తలలు పట్టుకుంటున్నారు. కాని నీ ముఖంలో ఆ చిరునవ్వు చెరగడం లేదు. నా తృప్తి కోసం నీకు వరమివ్వాలనుకుంటున్నాను. ఆ యువకుడు ఎవరో కాదు, ఆ ఊరి గ్రామదేవత పంపిన దూత అని వరమ్మకి అర్థమైంది. అతను 3 చిన్న మట్టి పాత్రలు తీసుకొచ్చి వరమ్మ ముందు పెట్టాడు. మొదటి పాత్ర బంగారు రంగులో ఉంది, రెండవది నీలివర్ణంలో ఉంది, ఇక మూడవది సాధారణమైన మట్టి పాత్ర. ఆ యువకుడు వరమ్మతో, దీని పేరు అక్షయ పాత్ర. దీనిలో చెయ్యి పెడితే నీకు కావలసినన్ని బంగారు నాణేలు వస్తాయి. నీ పేదరికం నిమిషంలో మాయమవుతుంది. ఇది సంజీవని పాత్ర. దీనిలోని నీళ్లు తాగితే నీకు ముసలితనం పోయి మళ్ళీ 16 ఏళ్ల పడుచు పిల్లలా మారిపోతావు. నీ ఆరోగ్యం ఎప్పటికీ క్షీణించదు, ఎప్పుడూ యవ్వనంగా ఉంటావు. ఇక ఇది సాధారణ మట్టి పాత్ర మాత్రమే. ఇది పాతది, దీనిమీద పగుళ్ళు కూడా ఉన్నాయి. దీన్ని తెరిస్తే నీకు కేవలం మట్టి మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. అవ్వా, ఆలోచించుకో. బంగారం కావాలా, యవ్వనం కావాలా, లేక ఆ పనికిరాని మట్టి పాత్ర కావాలా? వరమ్మ ఏమాత్రం తడుముకోకుండా ఆ పగుళ్ళు ఉన్న మట్టి పాత్రను అందుకుంది. అది చూసి ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. అవ్వా, బంగారంతో నువ్వు ఈ ఊరినే కొనచ్చు. యవ్వనంతో మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. ఈ మట్టి ఉన్న పాత పాత్రను ఎందుకు ఎంచుకున్నావు? నాయనా, బంగారం వస్తే దాన్ని కాపాడుకోవడానికి నిద్ర కరువవుతుంది. నా దగ్గరకొచ్చేవాళ్లని నేను అనుమానంగా చూడడం మొదలుపెడతాను. ఇక యవ్వనం అంటావా? నేను చూసిన ఈ అనుభవాలు, నెరసిన నా జుట్టు, నా కళ్ళలో ఉన్న ఈ లోక జ్ఞానం, ఇవన్నీ మళ్ళీ ఎలా వస్తాయి? ముసలితనం అనేది ఈ ప్రకృతి ఇచ్చిన ఒక అందమైన ముగింపు. దీన్ని కాదంటే ఆ దేవుణ్ణి అవమానించడమే. వరమ్మ మట్టి పాత్రలోకి చూసి ఒక ఎండుటాకు తీసింది. ఆమె దాన్ని చూసి మురిసిపోయింది. ఒక ఎండుటాకు కోసం ఇంత సంపదను వదులుకున్నావా? ఇది కేవలం ఆకు కాదు బాబూ, ఇది రాలడం నేర్పిన పాఠం. చెట్టుకున్నప్పుడు పచ్చగా ఉండి నీడనిచ్చింది. రాలిపోయిన తర్వాత మట్టిలో కలిసి చెట్టుకు బలాన్నిస్తుంది. నేను కూడా అంతే. నా దగ్గర ఏమీ లేకపోయినా ఈ పాత జీవితంలో నేను పొందిన తృప్తి, ఇతరులకి పంచిన ప్రేమ చాలు. ఈ ఎండుటాకులో నాకు నా జీవిత సత్యం కనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయానికి ఆ యువకుడు మాయమైపోయాడు. వరమ్మ ఎప్పట్లాగే చెట్టు కింద కూర్చొని పావురాలకి దానవేస్తోంది. కొన్నాళ్లకు ఆమె మరణించిన తర్వాత కూడా ఆ చెట్టును వరమ్మ చెట్టు అని పిలుచుకునేవారు.
ఆ చెట్టు ఇచ్చే నీడలో కూర్చుంటే వచ్చే ప్రశాంతత రాజభవనంలో కూడా దొరకదని వారు నమ్మేవారు. అసలైన సంపదంటే జేబులో ఉన్న నోట్లు కాదు, ఏవీ లేకపోయినా హాయిగా నవ్వగలిగి ఆ మనసే అని వరమ్మ కథ ఇప్పటికీ ఊళ్ళో చెప్పుకుంటారు.